ఏ సాయిల్ అయినా బాగుంటుంది. బట్ ఇది ఎర్ర నేలలు, దుబ్బ నేలలు, చౌక నేలలకి అద్భుతం అండి. ఆహ్, బైరోబినియన్‌తో పోటీ పడుతుంది ఇది. అంత బాగుంటది వేద డబుల్ నైన్. సో, తేలికపాటి భూములకి వేద డబుల్ నైన్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇది కూడా బైరోబినియన్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంక దీనికి తిరుగులేదు. అన్ని నేలలకు అనుకూలం. సో, అందుకని ఎవరైనా వేయాలనుకుంటే ఏసుకోవచ్చు. వేద డబుల్ నైన్ గురించి. అలాగే మనకి తేజలో మిర్దా క్రాప్ సైన్స్ నుంచి బైరోబినియన్, వేద డబుల్ నైన్ ఒకటి, మిర్దా 5G ఒకటి, అలాగే ఇప్పుడు మనకి ఫార్మ్ టెక్ నుంచి కూడా మనకుందండి. మీకు తెలుసు నవదీపకు, రెడ్ సన్ను, రేవతి ఇవన్నీ తేజాలు, పక్కా తేజాలు. సో, వాటికన్నా అప్‌డేట్‌గా వచ్చిన వెరైటీ ఇది. ఈ సంవత్సరం రిలీజ్ అయింది. అంటే ఈ సంవత్సరం ఒక 20 మంది రైతుల దగ్గర అక్కడక్కడ మల్టిపుల్‌గా పడింది. ప్రతి రైతు ఒక 25-30 క్వింటాలు వాళ్ళకి తెలిసిన పెట్టుబడితోనే స్టాండర్డ్‌గా ఉన్నారు. కొంతమందైతే ఒక 70 సెంట్లే మనకి వీడియోస్ కూడా పెట్టాను. 75 సెంట్లే, సారీ 90 సెంట్లే మనకి ఫస్ట్ కటింగే 20 క్వింటాలో, 19 క్వింటాలో కోసారు. తర్వాత మళ్ళీ చేలో 15 దాకా ఉంటది. సో, నికరమైన, స్థిరమైన పర్ఫెక్ట్ దిగుబడులకి సూటబుల్ అయ్యే వెరైటీలే మీరు సెలెక్ట్ జేసుకోవాలి. అందులో భాగం కూడా ఈ ఫార్మ్ టెక్ నుంచి 1516 వసుంధర అనే వెరైటీ కూడా నంబర్ 1 అండి. కాపు దగ్గర దగ్గర జంట కాపు. కొంచెం బైరోబినియన్‌కి దీనికేందంటే 10 రోజులు కాపు రావడం తేడా. బైరోబినియన్ ఎర్లీగా వచ్చిద్ది. ఇది కొద్దిగా హైట్ పెరిగిన తర్వాత మనకి కాపుకొస్తది. ఇంచుమించు ఇది 5.5 6 అడుగులు ఎళ్తది ఈ తోట. బైరోబినియన్, వేద డబుల్ నైన్. బైరోబినియన్ వచ్చేసరికి మనకి 4.5-5 అడుగులు వస్తదండి. 5 అడుగులు వచ్చిందంటే ఇంచుమించు మనం 30 గంటల పైన ఉన్నట్టే బైరోబినియన్‌లో. ఇది 5.5-6 అడుగులు వస్తదండి. ఒక 5 అడుగులు పైన ఉందంటే మనకి 30 గంటలు ఉన్నట్టే. సో, మనకి ఫార్మ్ టెక్ నుంచి కూడా 1516 బెస్ట్ తేజ అండి. నేను చూసాను. ఇది పావెపాలెంలో ఏశారు, పెదపాలెంలో పెదకాకంలో ఏశారు, తెలంగాణలో ఏశారు. బాగానే ఉంది. అన్ని చోట్ల బానే ఉంది. పెట్టుకోవచ్చండి. 1516 సెకండ్ చాయిస్‌గా మీరు ప్లాన్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో, ఇదండి తేజాల వైపు అయితే మీరు వెళ్ళాలనుకుంటే ఇలా ప్రతి తేజాకి ఒక బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయా లేవో మీరు చూడండి. విత్తనం చెప్పడమే కాకుండా నెక్స్ట్ ఫాలో అప్ కూడా ఇంపార్టెంట్. జెర్మినేషన్ దగ్గర నుంచి రేపు ఎండింగ్ వరకు కూడా ఇంపార్టెంటే. బట్ నేను నా ప్రయత్నం ఏంటంటే ఈ సంవత్సరం మల్టిపుల్‌గా తక్కువ పడుతున్నా కాబట్టి నేను కూడా ప్రతి రైతు దగ్గరికెళ్ళే అవకాశం నాకుంటది. దానితో పాటు ఏసుకున్న ప్రతి రైతుకి ఒక బెస్ట్ ఫీల్డ్‌గా, ఒక బెస్ట్ ప్రాక్టీస్ తోటి, తక్కువ ప్రాక్టీస్ తోటి, తక్కువ పెట్టుబడితోటి, ఒక మంచి నికరమైన దిగుబడులతోటి మిరప నిజమే ఇంత ఈజీ, మిరప నిజమే ఇంత హ్యాపీగా ఉంటదనే ఒక బెస్ట్ అంటే మంచి ఇన్‌కమింగ్ సోర్స్ అనే ఒక బెస్ట్ ప్రాక్టీస్ తోటి మనం చేయగలిగితే చేపియాలని నేను కోరుకుంటున్నాను. ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను, ఆశపడుతున్నాను. సో, అవకాశం మీరు ఇవ్వగలిగితే, మనం చేయగలిగితే యెస్, ఇట్ ఈస్ వెరీ ఈజీ, వెరీ